దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపాసత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడునైన యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో దైవవాక్కు అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. దేవుని యొక్క ప్రేమను గూర్చి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ లోకంలో ఉన్న ప్రేమలు కూడా చాలా మనకు కనబడుతూ ఉంటాయి. మరి పర్టికులర్గా ఈ దినము మరి ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజుగా మరి పిలువబడతా ఉంది. చాలామంది ఈ రోజున మరి వాళ్ళు గులాబీ పూలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ప్రేమకు సరైనటువంటి అర్థము తెలిసినా తెలియకపోయినా మేము ప్రేమిస్తున్నాము, మహాప్రేమికులము మేమే అనేటువంటి ఒక అపోహలో వారు బ్రతుకుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రేమ ఎన్ని రకాలుగా ఉంది అని ఆలోచన చేస్తున్నప్పుడు మరి ఎరోస్ అనేటువంటి ఒక పేరుంది. ఈ ప్రేమ ఆకర్షణతో కూడుకున్నటువంటి ప్రేమ. మరి అవతలి వ్యక్తులను ఆకర్షించి ఆకర్షణతో కూడుకున్నటువంటి ప్రేమ. ఇంకొక ప్రేమ స్టోర్జ్, అంటే తల్లి తండ్రి పిల్లల మధ్యలో ఉండేటువంటి ప్రేమ. మరి ఫిలియోస్ అంటే స్నేహితుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ. అయితే 4వ ప్రేమ అగాపే, అది దేవుని ప్రేమ. ఈ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రేమను ఆశ్రయించాలి. ఈ లోక ప్రేమను ఆశ్రయించి చాలామంది ఇబ్బందులు పడేటువంటి సన్నివేశాలు చూస్తూ ఉన్నాం. ప్రేమించట్లేదని యాసిడ్ పోసేవాళ్ళు, ప్రేమించట్లేదని మరి పొడిచే వాళ్ళను కూడా చూస్తూ ఉన్నాం. అంటే వారి ప్రేమ అనే పదం ఎంత సున్నితమైందో దాని నుంచి వారు ఒక వికృతమైనటువంటి చేష్టలు చేయటానికి వాళ్ళ మైండ్ సెట్ వెళ్ళిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చాలామంది యవనస్తులు చదువుకోవలసినటువంటి వయసులో మరి చదువుకొని వారి జీవితంలో స్థిరపడవలసినటువంటి విషయంలో లేనిపోని వ్యామోహాలు, లేనిపోని ఆకర్షణలు, మరి వారి శరీరంలో వారికి వస్తున్నటువంటి ఇచ్చలను కోరికలను కంట్రోల్ చేసుకోవటం తెలియక దాన్నే ప్రేమనుకుని ముందుకెళుతూ జీవితంలో అటు కెరీర్లోనూ నష్టపోయి, ఇటు వేరే విధంగా కూడా నష్టపోయి, మానసికంగా కూడా నష్టపోయే వారిని చాలామందిని చూస్తూ ఉన్నాం. మీ జీవితం చాలా విలువైంది, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషుల ప్రేమ కోసం వెంపర్లాడవద్దు, మనుషుల ప్రేమ కోసం పరుగులెత్తవద్దు. మరి చదువు మీద దృష్టి పెట్టకుండా మరి మీరు ఈ ప్రేమలంటూ తిరగవద్దు. దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుణ్ణి ప్రేమించండి. తల్లిదండ్రుల ప్రేమను పొందుకోవాల్సిన సమయంలో తల్లిదండ్రుల ప్రేమను పొందుకోండి, స్నేహితుల ప్రేమను పొందుకోండి. అంతకు మించి అగాపే ప్రేమ అనగా దేవుని ప్రేమను మీరు ఆశ్రయించండి. మనుషుల ప్రేమ కొద్ది కాలం మాత్రమే మనతో ఉంటుంది. అయితే దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. మరి ఈ 5 నిమిషాల సమయంలో ఇంకా మరి ఈ లోకపరమైన జరిగేటువంటి విషయాల కోసం, ప్రేమ కోసం ఇంకెక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. కానీ నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నాను, దేవుని ప్రేమను ఆశ్రయించండి. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమలో భద్రత ఉంటుంది. ఆయన ప్రేమ శ్రేష్టమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమను ఆశ్రయించి ముందుకు సాగాలని తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈ రోజున తండ్రి నాయన అనేక మంది యవనస్తుల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నిజమైన ప్రేమ ఏంటో తెలియక లోకంలో ఉన్న భ్రమలే, ఆకర్షణలే ప్రేమ అనుకుని ప్రభువా ముందుకు సాగిపోతూ వారి జీవితాలని, కెరీర్ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రభువా, అటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహాల్లో పడకుండా ప్రభువా శాశ్వతంగా ప్రేమించే నీ ప్రేమ వైపు
వారు చూడటానికి సహాయం చేయండి. తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకునేటువంటి జ్ఞానము దయచేయండి అయ్యా. అయ్యా, స్నేహితుల మధ్య మంచి ప్రేమానురాగాలు కలిగి ఉండేటువంటి వారిగా చెయ్యమని అడుగుతా ఉన్నాం. నీకు స్తోత్రాలయ్యా. ఏ ఒక్క నాయన యవ్వన బిడ్డ భవిష్యత్తు నాశనం కాకూడదు ప్రభా. ప్రతి ఒక్కరూ శాశ్వతమైన మీ ప్రేమను అనుభవిస్తూ ముందుకు సాగే కృప దయచేయమని, ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు దయచేయమని యేసు దివ్యనామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.